పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి గురించి 10 ఊర్లు మాట్లాడుకోవాలి అని గొప్ప చేసుకుంటున్నారు చాలా మంది. అంగరంగ వైభవంగా చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడతలేరు. లక్షలు కోట్లు దార వస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అని, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అని ఎక్కడ వెనక తగ్గుతలేరు కదా. కానీ 10 ఊర్లు కాదు, ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుంది. అదేంటంటే సాయి చందని వరంగల్కి చెందిన ఒక పర్సన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. మొన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిగింది కదా, ఆ రోజు ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అది కూడా వార్తేనా అంటారేమో. ఆయన పెళ్లిలో ఆ మ్యారేజ్ మొత్తం అయిపోయేదాకా కూడా ఎక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా వాడలేదట. పెళ్లిలోనే కాదు, బిఫోర్ మ్యారేజ్ కూడా వెడ్డింగ్ కార్డ్స్ అన్ని ఇచ్చేటప్పుడు కూడా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి కార్డ్ ఇచ్చి షాయి తాగి కడుపు నిండా తిని రాలేదట. ఏం చేసినా తెలుసా, గడ్డపార పట్టుకొని ప్లాంట్ పట్టుకొని పోయిందంట. అంతేనా, అక్కడికి వెళ్ళి తవ్వి అక్కడ ప్లాంట్ పాతి స్టీల్ వాటర్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చి వచ్చిందంట. అట్లా ఎంత మందికి కార్డ్స్ వంచితే అంత మందికి ప్లాంట్స్ కూడా వంచిందట. అంతేనా, పెళ్లికి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చిండో తెలుసున్నా, వాటర్ బాటిల్స్ ఇచ్చిందట, స్టీల్ వాటర్ బాటిల్స్. అంతేకాదు జూట్ బ్యాగ్స్ ఇచ్చిందట. సో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడలేదు. నో ప్లాస్టిక్ ప్లేట్స్, నో ప్లాస్టిక్ గ్లాసెస్, నో వాటర్ బాటిల్స్. అసలు భలే కదా. అదే ఆకులతో చేసిన డొప్పలు ఉంటాయి కదా, అట్లాంటి డొప్పలలో ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అట్లా పెట్టిరంట. స్వీట్స్ కి కానీ ఐస్ క్రీమ్స్ కి కానీ దేనికి కూడా అసలు ప్లాస్టిక్ వాడలేదంట. భలే కదా. అసలు మీరు కూడా ఇట్లా ఎవరి పెళ్ళైనా, అంటే మీకు కావాల్సిన వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరి మ్యారేజ్ అన్నా ఇట్లా చూడాలి అనుకుంటే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి.